హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు పేరెంట్స్ వ్లాగ్. ఈరోజు నేను అమెజాన్ నుంచి కొన్ని హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేశానండి. దానికి సంబంధించిన రివ్యూ అలాగే ప్రోడక్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను వీడియోలోనే క్లియర్గా చెప్తాను. దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దానికంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే ఇటువంటి మంచి వీడియోస్ అనేవి మీకు నేను అప్పటికప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మిస్ కాకుండా చూడొచ్చు. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి ఫ్రూట్ బాస్కెట్. ఇందులో ఫ్రూట్స్ వేసుకోవచ్చు, అలాగే వెజిటేబుల్స్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. మెయిన్గా వింటర్లో అనేది చాలా చిన్న ఫ్లైస్ ఏకల్ టైప్ వస్తాయి కదా, వాటికి అనేది చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇది నేను పర్చేస్ చేశాను. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది, నెట్ వైజ్ కూడా చాలా గట్టిగా ఉంది క్వాలిటీ. ఇది వచ్చి సపరేట్గా వచ్చింది, నేను దీన్ని ఫిట్ చేసుకున్నాను. షేప్ వచ్చి యాపిల్ షేప్, అంటే అది ఐకియా, దీనికి వచ్చి ఐకియా వాళ్ళు యాపిల్ షేప్ అని చెప్పేసి ఉందండి. సో అది పర్చేస్ చేశాను. షేప్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్లైస్ కూడా ఇందులో నేను ఫస్ట్ పర్చేస్ చేసినప్పుడు చూడగానే మేబీ లోపలికి వెళ్ళిపోతాయేమో అని అనుకున్నాను, బట్ అయితే అలా ఏం లేదు, చక్కగా యూజ్ అయింది. అన్ని ఫ్రూట్స్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడడానికి కూడా. నేను ఆన్లైన్లో చూసినప్పుడు చిన్నగా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చాలా వరకు ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో చక్కగా పడుతున్నాయి. మనకి ఫ్లైస్ నుంచి కూడా చాలా ప్రొటెక్టివ్గా ఉంది, చూసారు కదా. చాలా ఎక్కువ ఫ్రూట్స్ అయితే పడతాయి మనకి, అండ్ చాలా యూస్ఫుల్గా ఉంది. నాకు ఇది వచ్చి 399 పడిందండి ప్రైస్ వచ్చి. అండ్ బ్రాండ్ వచ్చి ఐకియా వరల్డ్. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. క్వాలిటీ వైజ్ నేను 4.5 ఇవ్వచ్చండి. 4.5 రేటింగ్ అయితే ఇస్తాను 5కి. అవుట్ ఆఫ్ 5 4.5 రేటింగ్ వైజ్. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి వాల్ పేపర్ అండి. ఇది నేను ఫర్నిచర్కి యూజ్ అవుతుందని తీసుకున్నాను, బట్ ఇదైతే నాకు అంత నచ్చలేదు. నేను పెట్టింది వైట్ మార్బుల్ టైప్ పెట్టాను, బట్ వచ్చింది బ్లాక్ వచ్చింది. ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకున్నాను, బట్ అప్పటికే టైం అయిపోయింది. ఇది అంటే స్టిక్ అవ్వడం కూడా సరిగా స్టిక్ అవ్వలేదు. ఫుల్ డిసప్పాయింట్ అయితే అయ్యాను నేను. ప్రైస్ 199 రూపీస్ తక్కువలో వచ్చింది. దాని తగ్గట్టే అంత క్వాలిటీ అయితే లేదు. ఇంకొంచెం ప్రైస్ ఎక్కువలో తీసుకుంటే బాగుండేదేమో. ఫస్ట్ టైం కదా, సో చూద్దాము అని చెప్పేసి నేను కొంచెం తక్కువలో తీసుకున్నాను. ఇదైతే నాకు అంత నచ్చలేదండి, స్టిక్ అవ్వలేదు సరిగా. దీనికి వచ్చి నేను 2.5 రేటింగ్ ఇస్తాను. ప్రైస్ వచ్చి 199. ఓకే అనిపించింది నాకు. చూసారు, చాలా కష్టపడ్డాము స్టిక్ చేయడానికి కూడా. అండ్ కార్నర్స్లో మేము ఇంకా ప్లాస్టర్స్ కూడా వేసేసాము, కొంచెం అటు ఇటు కదలకుండా ఉండడానికి. చాలా అయితే కష్టపడ్డాము దీనికి. నాకు అంత నచ్చలేదు, క్వాలిటీ వైజ్ నచ్చలేదు. అలాగే స్టిక్ అవ్వడం కూడా స్టిక్కర్ అనేది అంత నీట్గా అవ్వలేదు, కొంచెం బబుల్స్ టైప్ అలా వచ్చాయి. సో లాస్ట్కి ఇలా స్టిక్కర్స్ వేసేసుకున్నాం మేము సపరేట్గా. ఓకే అనిపించింది అంతే. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చి జస్ట్ నేను అంటే ఇది చూడడానికి బాత్రూమ్ స్టోరేజ్ అని చెప్పేసి ఉంది, బట్ నాకు కిచెన్ స్టోరేజ్ కావాలని చెప్పేసి నేను తీసుకున్నాను. అంటే మనకి ఆయిల్ డబ్బాలు ఇలా కొంచెం స్టోర్ చేసుకోవడానికి నాకు అక్కడ సరిపోలేదు స్పేస్ అని చెప్పేసి నాకు స్పేస్ కోసం ఇది తీసుకున్నాను. ఫస్ట్ నాకు కింద స్టాండ్స్ రాలేదు, నేను అనుకున్నాను రిటర్న్ పెట్టేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. బట్ మా హస్బెండ్ అన్నారు క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, ఉంచుకుందామని చెప్పేసి అన్నారు. సో నిజమండి, క్వాలిటీ వైజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా గట్టిగా ఉంది. అండ్ ఇందులో ఆయిల్స్ కానీ లేదా చిన్న స్పైస్ బాటిల్స్ టైప్ ఉంటాయి కదా, అవైనా స్టోరేజ్ చేసుకోవచ్చు. అలాగే బాత్రూమ్స్లో కూడా కొన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి స్టోర్ చేసుకోవచ్చు, లేదా మనం ఇండోర్ ప్లాంట్స్ కూడా దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ బాగా చక్కగా స్టోర్ చేసుకోవడానికి అనేది బాగుంది. క్వాలిటీ వైజ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా గట్టిగా ఉంది. దీని ప్రైస్ వచ్చి 499. నాకు 499 పడిందండి, 499 పడింది. క్వాలిటీ వైజ్ ప్రైస్ అయితే బెటర్ అనిపించింది నాకు. బట్ ఒకటి కింద స్టాండ్స్ కూడా వచ్చుంటే బాగుండేది, ఎక్కడైనా పెట్టుకుంటే కింద క్లీన్ చేసుకోవడానికి నీట్గా ఉంటే బాగుండేది అనుకున్నాను. బట్ నో ప్రాబ్లం, ఇలా ఉంటేనే కొంచెం మనకి అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇందులో నేను ఆయిల్స్ అనేవి స్టోర్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చింది. దీనికి నేను సేమ్ అండి 4.5 అవుట్ ఆఫ్ 5 4.5 రేటింగ్ అయితే ఇస్తాను. క్వాలిటీ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి
ఆయిల్ స్టోరేజ్ కోసం అని చెప్పేసి ఇవి తీసుకున్నానండి. గ్లాస్ బాటిల్స్ ఇవి వచ్చి దీనికి లిడ్ టైప్ ఇలా వచ్చింది. క్వాలిటీ గ్లాస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇవి 2 అయితే వచ్చాయి. ఈ 2 బాటిల్స్ 500 గ్రామ్స్ అంటే స్టోరేజ్ వచ్చి 500 గ్రామ్స్ ఈచ్ వన్, మొత్తం టోటల్ 1 kg. క్వాలిటీ అయితే బాగుంది, గట్టిగా ఉన్నాయి బాటిల్స్, చూడడానికి కూడా లుక్ వైజ్ బాగుంది అని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను. అండ్ మనకి ఓపెన్ కూడా ఇలా సింపుల్గా చిన్నగా ఎక్కువ ఆయిల్ పడకుండా ఉండడానికి మనకి ఇక్కడ చిన్నగా ఇచ్చారు. ఓపెన్ కూడా చిన్నగా ఇచ్చారు. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈజీగా ఆయిల్ పోసుకోవడానికి దాంతోపాటు మనకి ఇది ఇచ్చారు పొన్నలు కూడా ఈజీగా ఆయిల్ అనేది ఇందులో పోసుకోవడానికి ఇది ఒకటి ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుందండి. అండ్ ఈ 2 బాటిల్స్ ప్రైస్ వచ్చి 298 అయితే పడింది. 500 గ్రామ్స్ అండి, ఓన్లీ 500 గ్రామ్స్ అంటే 1 లీటర్ అనేది 2 బాటిల్స్కి సరిపోతుంది. అండ్ ఇది కూడా ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంది అనిపించింది. ఇది కూడా కొంచెం లూజ్గా ఉంది, మనం ఇలా ఫిట్ చేసుకుంటే ఇలా ఈజీగా వచ్చేసేలా ఉంది. బట్ దీని రేటింగ్ వచ్చి నేను 3.5 అయితే ఇస్తానండి. అవుట్ ఆఫ్ 5 3.5. గ్లాస్ బాటిల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, బట్ లిడ్ అనేది కొంచెం లూజ్గా అనిపించింది నాకు. సో 3.5 రేటింగ్ అయితే ఇస్తాను. నెక్స్ట్ వచ్చి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి. ఇవైతే చాలా బాగున్నాయి. నేను వచ్చి 8 అనేది ఆల్మోస్ట్ 8 అనేది పర్చేస్ చేశాను. టోటల్ 8 ప్రైస్ వచ్చి నేను కొన్నప్పుడు 349 అయితే పడింది. ఇప్పుడు ఇంకా తక్కువే ఉంది. అయితే క్వాలిటీ చాలా బాగున్నాయండి. చూడడానికి కూడా రియల్ ప్లాంట్స్ లాగా అనిపిస్తున్నాయి చూడడానికి. ఎక్కడైనా కానీ చక్కగా సింపుల్గా చిన్నగా ఉంది, ఎక్కడైనా కానీ మనం చక్కగా పెట్టేసుకోవచ్చు. లుక్ కూడా రియల్ ప్లాంట్స్ అన్నట్టే ఉన్నాయి. ఇవి వచ్చి 8 డిఫరెంట్ లీవ్స్ టైప్ వచ్చాయి. అన్నీ కూడా 8 డిఫరెంట్. ఇవి కూడా చాలా బాగున్నాయి. నేను కొన్నప్పుడైతే 349 ఉంది. ఇప్పుడు కూడా ప్రైస్ అయితే తగ్గింది, ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. సో వీటికి కూడా అవుట్ ఆఫ్ 5 4 అయితే రేటింగ్ ఇస్తాను. నెక్స్ట్ ఇదండి, ఇంకో డెకరేటివ్ పీస్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చి క్రాఫ్ట్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్లో తీసుకున్నానండి. దీని ప్రైస్ వచ్చి 149 పడింది. మీకు ఎప్పుడైనా ఇది సేమ్ ఎవరైనా తక్కువగా తీసుకున్నారంటే మీకు ఎంత బాధగా ఉంటుంది. సేమ్ నేను అలానే ఫేస్ చేశాను. ఎందుకంటే మా వదిన వాళ్ళు జస్ట్ 40 రూపీస్కే పర్చేస్ చేశారంట. అది కూడా ఆఫర్లో. నేను కొన్నప్పుడైతే 149 ఉంది. ఆఫర్లో కొన్నారు కాబట్టి మేబీ 40 రూపీస్కి వచ్చిందేమో. బట్ అది విన్నప్పుడైతే నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో అనవసరంగా 100 రూపీస్ ఎక్స్ట్రా పెట్టానే అని చెప్పేసి. అఫ్కోర్స్ అది అందరికీ కామన్గా ఉంటుంది కదా. సో ఇది కూడా నేను బాగా ఇలా సౌండ్ వస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను, కానీ మనం ఇలా కదిలిస్తే తప్ప దీనికి సౌండ్ అయితే రావట్లేదు. దీని ప్రైస్ వచ్చి నాకు చెప్పాను కదా 149 అయితే పడింది. క్వాలిటీ వైజ్ ఓకే అండి, నాట్ బ్యాడ్, బాగుంది. డెకరేటివ్గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు చక్కగా. ఇలా మూవ్ చేసినప్పుడు మాత్రం సౌండ్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఒక టాయ్ అయితే పర్చేస్ చేశానండి. దీనికి కావాలని అయితే పర్చేస్ చేయలేదు, బట్ వీటన్నిటికీ కూడా ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది నాకు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. సో 249 269 సంథింగ్ ఎంతో ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ అనేవి పడతాయని చెప్పేసరికి నేను దానికోసం ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి జస్ట్ ఇది ఒకటి పర్చేస్ చేశాను. కిడ్స్ టాయ్, మా పిల్లలకి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి కిడ్స్ టాయ్ అయితే తీసుకున్నాను. ఫ్రాగీ బాల్స్, ఇది కూడా మా పిల్లలకి చాలా బాగా నచ్చింది అండ్ చాలా యూస్ఫుల్గా కూడా ఉంది. బేస్ మాత్రం కొంచెం అంటే చాలా డెలికేట్గా అనిపించింది, కానీ కిడ్స్కి అయితే కొంచెం కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేయడానికి, లేదా ఒక 1 అవర్ అలా టైం స్పెండ్ చేయడానికి చక్కగా ఆడుకోవడానికి బాగుంటుంది. అండ్ 249 పెట్టి అనవసరంగా డెలివరీ ఛార్జెస్ ఇవ్వడం ఎందుకని చెప్పేసి ఇది ఒకటి ఎక్స్ట్రా పర్చేస్ చేయాల్సి వచ్చింది. దీని ప్రైస్ వచ్చి 399 అయితే పడింది. క్వాలిటీ వైజ్ ఓకే అండి, ఓకే అంత సూపర్ ఏం కాదు, ఎందుకంటే బేస్ కొంచెం అంత స్ట్రాంగ్ అనిపించలేదు, మరి డెలికేట్గా అనిపించింది.
బట్ అనవసరంగా డెలివరీ ఛార్జెస్ ఎందుకని చెప్పేసి జస్ట్ ఇది అవసరం లేకపోయినా ఇవి ఏవి పడితే అవి కొండం ఎందుకు, కనీసం కిడ్స్కి యూజ్ అవుతుంది కదా ఇది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో అదండి ఈరోజు నేను అమెజాన్లో నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా యూస్ఫుల్గా ఉన్నాయి. కొన్ని హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అయితే చాలామందికి యూజ్ అయ్యి ఆల్మోస్ట్ అందరూ కూడా ఇలాంటివి తీసుకుంటున్నారు. ఎవరైనా తీసుకొని వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న వీడియో అనేది చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.